హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సంక్రాంతికి ఇంటికి వెళ్తున్న వ్లాగ్. సారీ ఎవ్రీవన్ ఫర్ పోస్టింగ్ దిస్ వ్లాగ్స్ లేట్లీ, బికాజ్ నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళి కొంచెం బిజీగా ఉన్నాను. అండ్ వచ్చిన తర్వాత నేను నా వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ని ఫస్ట్ పోస్ట్ చేయాలనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ లేట్ అయ్యింది. నేను ఆల్రెడీ ఆ వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను. 3 monthsలో నేను 19 kgs ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఆ టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఇక్కడ ఐ బటన్స్లో ఆ వ్లాగ్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్లీ నాకు బస్కి టైం అయిపోతుందండి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో బస్ ఉంది. సో హడావిడిగా ప్యాక్ చేసుకుంటూ రెడీ అవుతున్నాను. అండ్ మీకు తెలియంది కాదు, అమ్మాయిలు అనేసరికి మ్యాచింగ్ జ్యువెలరీ అని, మ్యాచింగ్ చెప్పాలని చెప్పేసి అన్నీ లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ అన్నీ ఉంటాయి. సో అలా అన్ని లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ చేసుకుని సంక్రాంతికి ఇంటికి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాను. మీలో ఎంతమందికి సంక్రాంతి అంటే ఒక ఎమోషన్? జాబ్ కోసమనో, పెళ్ళయిందనో, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇంటికి దూరంగా ఉండి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఇంటికి వెళ్తుంటే ఆ వచ్చే ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది కదండి. అది సంక్రాంతి అంటే ఆంధ్రాలో చెప్పనక్కర్లేదు, చాలా పెద్ద ఫెస్టివల్గా చేసుకుంటారు. సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం. అది కాకుండా మా ఊర్లో సంక్రాంతి చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇలా నాలాంటి అలవాటు ఉంది? సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నామంటే 1 month ముందు నుంచి డేస్ లెక్క పెట్టుకుంటూ ఉండడం. నాకు కమెంట్లో చెప్పేయండి. మీకు మీ ఊర్లో చిన్నప్పుడు సంక్రాంతి అంటే గుర్తొచ్చే స్పెషల్ మెమరీస్ ఏమున్నాయో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ఆ కమెంట్స్ చదివి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మా ఊరి దగ్గరలో ఉన్న మంచి సీనిక్ వ్యూస్, మంచి పల్లెటూరు అందాలన్నీ కూడా మీకు చూపిస్తాను. వేటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. నిజంగా పల్లెటూరి వాతావరణం అవన్నీ నచ్చే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది వీడియో. సో ఇక్కడ నేను రెడీ అవ్వడం అయితే అయిపోయింది, అండ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. మీలో ఎంతమంది సంక్రాంతికి మీ ఊరికి వెళ్ళారు? అలాగే సంక్రాంతి సంబరాలు చూడడానికి ఆంధ్ర ఎంతమంది వచ్చారు? నాకు కమెంట్లో చెప్పేయండి. ఇక్కడ నేనైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ట్రావెలింగ్ కాబట్టి కంఫర్టబుల్గా ఉండేదే వేసుకున్నాను. అండ్ వింటర్ కదా, సో చల్లగా ఉంటుంది కాబట్టి నైట్ హుడీ ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడైతే నాకు ఆటో కూడా వచ్చేసింది. సో ఆటో ఎక్కేసి నా బోర్డింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. నా బోర్డింగ్ పాయింట్ వచ్చేసి కుక్కట్పల్లి కళామందిర్ దగ్గర. చూసారా ఎంత రష్గా ఉందో, ఎన్ని బస్సులు ఉన్నాయో. లిటరల్గా మన బస్ ఎటు వస్తుందో ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియనంత రష్గా ఉంది. ఫైనల్గా నేను వెళ్ళిన 10 minutesకే నేను ఎక్కాల్సిన బస్సు వచ్చేసింది. సో నేను నా జర్నీ స్టార్ట్ చేశాను ఆంధ్రాకి, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడానికి. ఈ జర్నీ స్టార్ట్ అవ్వగానే నాకు అనిపించిన ఒక సాంగ్, ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా. ఈ సిటీ లైట్స్ని, ట్రాఫిక్ని, హడావిడిని దాటుకుని ఒక చక్కటి పచ్చటి వాతావరణంలోకి ఎంటర్ అయిపోయాం. నేను నైట్ పడుకుని మార్నింగ్ మెలకు వచ్చేసరికి టైం 5:30 అయ్యింది. ఇప్పుడు నేనున్న ప్లేస్ భీముడోలు. విండోలో నుండి ఆ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తెల్లవారని ఆకాశం, ఆ చల్లటి గాలి, మనకు అలా కనిపిస్తూ ఉన్న లైట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన బస్సు గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిందని మనం వేరేగా చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు కనిపిస్తున్న అరటి తోటలు, కొబ్బరి తోటలే వాటికి నిదర్శనాలు. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, ఆ మంచు తెరలు, ఇలాంటివి చూస్తే మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఈ పచ్చదనాన్ని దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుందండి, అది సిద్ధాంతం బ్రిడ్జ్. అక్కడ ఒక వ్యూ చూసానండి, అదైతే అసలు మర్చిపోలేకపోతున్నా, అంత బాగుంది. పైన ఆకాశంలో సూర్యుడు, కింద గోదావరిలో పడవ, మధ్యలో వంతెన, సూర్యుడి ప్రతిబింబం కూడా మనకి నీళ్ళల్లో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ అనేది. ఆ వ్యూని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వావ్ అంటారు, అంత బాగుంది. నిజంగా అది కెమెరాలో కంటే కళ్ళతో చూస్తే ఇంకా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనాన్ని, చుట్టూ ఉండే పొలాల్ని, తోటల్ని అన్నీ కూడా మీకోసం చూపిస్తున్నా, చూసేయండి. వీళ్ళు ఎంతమందికి ఇలాంటి పొలాలు, తోటలు చూడడం అంటే ఇష్టం?
ఇప్పుడైతే మనం గోదావరి జిల్లాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూసేది రావులపాలెం గోదావరి. మీరు అనుకుంటున్నారు కదా గోదావరి అని చెప్పి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సారీ అండి, మాకు ఇసుక ఎక్కువ ఉంది, ఇక్కడ నీళ్ళు తక్కువ అయిపోయాయి. అంత ఇసుకున్నా సరే గోదావరి చూడడానికి చాలా అందంగా ఉందండి. ఎడారికి ఎండమావులు ఎలానో ఇసుక తిన్నెల మధ్యలో గోదావరి కూడా అంతే అందంగా ఉందండి. చూస్తున్నారా ఆ పచ్చటి పొలాల మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడిని? ఎంత అందంగా ఉంటాడు చెప్పండి అలా చూస్తుంటే ఆ సూర్యుడు. ఇప్పుడు మనం మండపేట అనే ఊరు కూడా దాటేసాం. ఇంకా మా ఊరు చేరడానికి ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఉందండి. ఈ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక పక్కన రోడ్డు మీద వెళ్తూ ఉంటే అటు ఇటు ఫుల్గా చెట్లు ఉంటాయి. మన పక్కనే ఒక చిన్న కాలువ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రోడ్డు మీద చాలా మూవీ సీన్స్ ఉన్నాయండి. ఈ చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయండి, అందుకే ఆ చెట్లు చూడండి ఆ కాలువలో ఒదిగిపోయి ఉన్నాయి. ఫైనల్గా మా ఊరు వచ్చేసామండి. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోని పసలపూడి గ్రామం. మన డైరెక్టర్ అయినటువంటి వంశీ గారు పుట్టిన ఊరు, అదే నా స్వగ్రామం కూడా. మా ఊరికి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు కనిపించేది ఈ రెండుగా చీలి ఉన్న కాలువలు, అలాగే ఎదురుగా కనిపించే ఆంజనేయ స్వామి గుడి. ఆ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగుండా ఉండే సాయిబాబా గుడి. ఆ ఇద్దరు దేవుళ్ళు ఆశీర్వాదాలతో అందరూ ఊళ్ళోకి ఎంటర్ అవుతారండి. సో ఫైనల్గా సంక్రాంతికి ఊరికైతే వచ్చేసాం. ఇప్పుడైతే తమ్ముడు వచ్చి నన్ను పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇది మా ఊరు నుంచి పాస్ అయ్యే బైపాస్ రోడ్ కాకినాడకి. మా ఇంటికి వెళ్ళే దారిలో ఉండే పచ్చని పొలాలు మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫైనల్గా మా స్ట్రీట్కి కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇంటి దగ్గరకు కూడా వచ్చేస్తున్నాం. ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాం. ఇదే అండి మా హౌస్. నేను పండగకి 2 డేస్ ముందే ఇంటికి వెళ్ళానండి. అమ్మ జాబ్ చేస్తారు కాబట్టి అమ్మకి హాలిడే లేదు. సో అమ్మ అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. ఇంటికి రాగానే అమ్మని చూడడం, చుట్టూ పక్షుల సౌండ్స్ అన్నీ వింటే చాలా హ్యాపీగా అనిపించిందండి. బ్రేక్ఫాస్ట్కి అమ్మ పెసరట్టు ఇడ్లీ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా కాలేజ్కి వెళ్ళాను. నేను చదివింది విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. మా కాలేజ్లో ఈ ఇయర్ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారు. అవి కూడా క్యాప్చర్ చేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్లో విఎస్ఎం కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కాలేజ్లో సెలబ్రేషన్స్ అయ్యేసరికి 1:30 అయింది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి లంచ్ చేశాను. లంచ్లోకి అమ్మ గుత్తి కర్రీ అండ్ ఆమ్లెట్ వేశారు. సో అవి తినేసి నెక్స్ట్ నేను రెస్ట్ తీసుకున్నాను. బికాజ్ నైట్ అంతా జర్నీ కాబట్టి సో ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే సేఫ్, స్టే పాజిటివ్ అండ్ స్ప్రెడ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe to my channel.